పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు బిజినెస్ ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్ సునీల్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ప్రీవియస్ వీడియోలో మీరు సెషన్స్కి వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్ అడిగిన క్వశ్చన్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్లాంటి అంటే మా మదర్ అండ్ ఫాదర్ సెక్సువల్గా ఉన్నప్పుడు మేము అవి చూడడం వల్ల మాకు ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ వస్తున్నాయని చెప్పేసి, అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు తర్వాత ఆ పేరెంట్స్కి పిల్లలకి కూడా కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందా? అంటే ఓన్లీ స్టూడెంట్కే ఇచ్చేస్తే అయిపోతుందా? పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ ఇస్తారా? ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి ఇవన్నీ? ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ మీరు చాలా గుడ్ పాయింట్ రైస్ చేశారు. మళ్ళీను యాజ్ పర్ మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు స్టూడెంట్ ఆ క్వశ్చన్ రైస్ చేశారు. సో దీనికి కూడా పేరెంట్స్ కొంతమంది అనొచ్చు, సార్ మేము అందరము మేము కలిసిన ప్రతిసారి మా పిల్లలు మమ్మల్ని అబ్జర్వ్ చేశారా, మీరు చూసారనే పాయింట్ కూడా రైస్ చేయొచ్చు యాజ్ పర్ పేరెంట్గా. అది రైట్ ఉంది. కానీ చూసారా అని అంటే అది నేను చెప్పలేను, మీరు చెప్పలేరు. మీరు ఏకాంతంలో ఉన్నప్పుడు మీరున్న సిచ్యువేషన్స్ వేరుంటాయి. ఆ పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నా మనం చూడలేం కదా, బట్ థింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా దాని దగ్గర కౌన్సిలింగ్కి వస్తారండి. పేరెంట్స్ వచ్చినప్పుడు మనం ఏం గైడ్ చేస్తామంటే, ఇంతకుముందు లాస్ట్ వీడియోలో ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని మన దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు. సో ఇట్లా మా అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్. సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఇట్లా ఒక అబ్బాయి వల్ల నేను ఇట్లా ఇదైనాను అని చెప్పేసి అలా కౌన్సిలింగ్కి వచ్చేవాళ్ళు ఉంటారు. ఒక అమ్మాయి వల్ల మోసపోయానని చెప్పేసి ఒక అబ్బాయిని తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వ్యక్తుల్లో కౌన్సిలింగ్కి వచ్చి మేజర్ ఏజ్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? ఏజ్ పీపుల్ నా దగ్గర కౌన్సిలింగ్ అలాంటి పీపుల్ వస్తున్నారు అనుకుంటున్నారు? కౌన్సిలింగ్ అంటే 20+, 25+ ఉంటారు. 15+ వస్తున్నారు. అంటే 10th స్టాండర్డ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వీళ్ళే మేజర్గా ఎక్కువగా వస్తున్నారు అనమాట. అందులో వీళ్ళలో నాట్ ఓన్లీ లవ్ ఫెయిల్యూర్, డ్రగ్ అడిక్ట్ మీన్స్ స్మోకింగ్ కానివచ్చు, లైక్ డ్రింకింగ్ కానివచ్చు, దీనికి అడిక్ట్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారండి. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే పేరెంట్స్ పెంపకం తప్ప అంటే అలా చెప్పలేం. పేరెంట్స్ పెంపకం మీద డిపెండ్ అయ్యి ఒక 50% లైఫ్ స్టూడెంట్కి ఉంటుంది. రిమైనింగ్ 50% లైఫ్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే సెల్ఫ్ డిపెండ్. అంటే ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో, ఇప్పుడు నేను అనుకుంటే నా మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను చెడుగా తయారు కావాలా, మంచిగా కావాలన్నది. సో 50% పేరెంట్స్ డిపెండ్స్ ఎలా ఉంటుందంటే, ఒక పేరెంట్స్ రీసెంట్గా అండి ఒక 1 month బ్యాక్ నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొచ్చారు. హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చారు. సార్ మావాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, మావాడు పబ్స్కి వెళ్తున్నాడు బాగా, మావాడు ఎక్కువ స్మోక్ చేస్తున్నాడు సార్, ఆ అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడుతున్నారు, మేము అమ్మాయిలతో మాట్లాడద్దంటే మాతో ఇంట్లో గొడవ చేస్తున్నారు, లైక్ ఇలా డిఫరెంట్గా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకున్న ప్రాబ్లం చెప్పారు. సో ఆ ప్రాబ్లం చెప్తే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ ఇచ్చే సిచ్యువేషన్లో మనము ఏదైతే మనం మాట్లాడాల్సిన సిచ్యువేషన్లో ఆ అబ్బాయి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే, సార్ మా ఫాదర్ ఇంట్లో కూర్చొని మందు అవుతాడు, మా అమ్మాయి మా ఫాదర్కి స్నాక్స్ తీసి పెడుతుంది, అలాగే మా నాన్న మా ఇంట్లోనే మా ముందే నెంబర్ ఆఫ్ టైమ్స్ స్మోక్ చేస్తున్నారు. సో ఇప్పుడు మాకుండదా సార్? మా నాన్న తాగి తప్పులేదు, నేను తాగి తప్పేంటి? అబ్బాయి నన్ను క్వశ్చన్ చేశాడు. మా నాన్న స్మోక్ చేస్తే తప్పులేదు, నేను స్మోక్ చేస్తే తప్పేంటి? మా నాన్న ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడితే నేను మాట్లాడకపోతే తప్పేంటి? మా మదర్ ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటుంది, ఆ మాట్లాడితే తప్పలేదు, నేను మాట్లాడితే తప్పేంటి? అంటే ఇక్కడ ఎవరు ఇంపాక్ట్ చేశారు ఆ పిల్లల్ని అలా తయారవడానికంటే? పేరెంట్స్. మన మిస్టేకే, యాజ్ పర్ పేరెంట్స్గా మన మిస్టేకే. ఇప్పుడు మన పిల్లల ముందు మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు. సో ఈ సిచ్యువేషన్స్ జరిగిన తర్వాత కొన్ని కాలేజెస్లో పేరెంటింగ్ సెమినార్స్ కండక్ట్ చేశామండి. అందులో అంటే మన అందరు పేరెంట్స్ని చేంజ్ చేయలేం. అంటే అన్ని స్కూల్స్ అన్ని కాలేజీకి వెళ్ళి ప్రతిసారి మనం పేరెంటింగ్ చేయగలుగుతామంటే 100% నో. కానీ సమ్టైమ్స్ మనకు ఎంతవరకు మనము చేంజ్ చేయగలుగుతాం అనేది, సో దాన్ని బేస్ చేసుకుని త్రూ దిస్ డిజిటల్గా కానివ్వచ్చు, త్రూ దిస్ ఆఫ్లైన్ కాలేజెస్లో కానివ్వచ్చు, రెగ్యులర్గా మనం ప్రోగ్రామ్ సెషన్స్ ద్వారా పేరెంటింగ్ కౌన్సిలింగ్ ద్వారా మనం చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడి నుంచి కూడా మేజర్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇక్కడ ప్రాబ్లం వస్తుంటే పిల్లల దగ్గర నుంచే ప్రాబ్లం వస్తుంది. పేరెంట్స్ ఏం చెప్తారంటే, మావాడు మా మాట వినట్లేదని పేరెంట్స్ అంటారు. ఇప్పుడు పేరెంట్స్ మాట పిల్లలు ఎందుకు వినరు? చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నా దగ్గర 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయండి, మా వాడిని ఎలా పెంచుతాను నేను? ఇప్పుడు అరే మన దగ్గర డబ్బులు బాగున్నాయరా, రిచ్గా పెంచుతాను. వాడికి డబ్బు అనే దాని మీద వాడికి ప్రేరేపణ లేకుండా పెంచుతాను. అదే పేరెంట్ వాడి మైండ్లో ఏం పడుతుందండి, ఇంకా అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి మస్తుగా, నేను ఎందుకు కష్టపడాలి? పిల్లల్ని మనం ఎలా పెంచాలి అంటే, ఒక సర్టన్ ఏజ్ వరకు,
అంటే వాళ్ళకి ఊహ వచ్చేంత వరకు మీరు బంగారు పల్లకిలో పెంచండి, నో ఇష్యూస్. వన్స్ వాళ్ళకి ఊహ తెలిసిన తర్వాత కష్టాన్ని చూపించాలి, సుఖాన్ని చూపించాలి, నష్టాన్ని చూపించాలి, లాభాన్ని చూపించాలి. ఇవి చూపించి పిల్లల్ని పెంచగలిగితే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్లో వెళ్తారు. అంటే మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, వాళ్ళకు రెస్పాన్సిబిలిటీని గుర్తించాలి మనం చెప్పగలిగితే 100% వాళ్ళు సక్సెస్ అవుతారు పిల్లలు. సో మన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి చూపించుకోకుండా వాళ్ళు మనం పెంచామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, 10th స్టాండర్డ్కి ఫోన్ ఇచ్చేస్తున్నారు పేరెంట్స్. వాడు ఏం చేస్తాడు, ఇంకా గూగుల్లోకి వెళ్తాడు, వాడికి కావాల్సింది చూస్తాడు. అది చూసిన గమ్ము ఉంటాడా? 10th క్లాస్లోని అమ్మాయిలతోనే చాటింగ్స్, నెక్స్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది? పిల్లల్లో కూడా ప్రాబ్లం ఉంది. ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఎడ్యుకేషన్లో స్కూల్స్ కాలేజెస్లో ఎలా ఉన్నారంటే, సో ఎడ్యుకేషన్ అనేది ఈరోజు ఏమైపోయిందంటే ఒక బిజినెస్ అయిందండి. ఎడ్యుకేషన్ అనేది ఒక బిజినెస్. నాది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు నాకు తెలిసి మ్యాక్సిమం అనేది తిప్పి ఎంత హార్డ్ వర్క్ తీసుకున్నా కూడా ఓన్లీ కాలేజీలో కట్టే ఫీజు అప్ టు 5 lakhs వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా కాదే, మినిమం ఎల్కేజీకే ఉంది ప్రైజింగ్ 1 to 2 lakhs ఉంది, లక్షల్లో ఉంది. అంటే అక్కడ బిజినెస్ అయిపోయింది. వాళ్ళకి ఏం కావాలి? స్కోర్ కావాలి అంతే. మేనేజ్మెంట్కి స్కోర్ వచ్చిందంటే నెక్స్ట్ అడ్మిషన్ వస్తుంది. కానీ మనం పేరెంట్కి ఏం చేస్తున్నాం, పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయండి అంటే నేను. పిల్లలు తప్పుదారి పట్టకూడదు అనుకుంటే టైంని స్పెండ్ చేయాలి. ఎంత మినిమం డైలీ ఒక 1/2 hour టైం అన్న మీ పిల్లలతో స్పెండ్ చేయగలిగితే, సో వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేయాలి, వాళ్ళని ఎలా లైఫ్లో ముందుకు పంపించాలి మనం. సో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫీలింగ్స్ అనేది తెలుస్తాయి. సో పేరెంట్స్ పిల్లలతో మినిమం ఒక 1/2 hour టైం కేటాయించండి. థ్యాంక్ యూ.